ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ చేపట్టినటువంటి నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఇక మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని పిలుపునిచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు వైసీపీ కార్యాలయం వద్ద మోహరించి ఇక బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వడ్డీ రఘురాం నాయుడు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైక్లను పోలీసులు అడ్డుకోవడంతో ఇక వైసీపీ శ్రేణులు కాలినడకన ర్యాలీ చేపట్టారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం నిరసనలకు అడ్డుకట్ట వేస్తోందంటూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందంటూ వడ్డీ రఘురాం నాయుడు మండిపడ్డారు. డిఎస్సీలో జరిగిన అవతవకల మీద, అలాగే ఫీజు రింబర్స్మెంట్ మీద, దిశా చట్టం మీద మేము 6, 7, 8 తారీఖుల్లో రిలే నిహారతలు చేసినందుకు పర్మిషన్ పెట్టాం. 10వ తారీఖు ర్యాలీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ను జతపరిచి ఇచ్చినా కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేయకూడదని మా మీద ఎంతో ఇబ్బందికర పరిస్థితులు చేసినా కూడా ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆదేశాలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా బైకుల మీద మీరు మమ్మల్ని వెళ్ళటం ఆపగలరు, కానీ మాకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళు నడక మీరు ఆపలేరు. ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా పాదయాత్ర చేసి డిఎస్సీ విద్యార్థులకి న్యాయం జరిగేలాగా, అలాగే దిశా చట్టానికి మళ్ళీ న్యాయం జరిగేలాగా, ఫీజు రిమర్స్ పట్టేలాగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ చేపట్టినటువంటి నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ, అలాగే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేపడదామని చెప్పేసి అనుకున్న లోపే ఇటు పోలీసులు మోహరించి ఆ బైక్ ర్యాలీని కూడా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు కాలినాడకర బాటనాయిగా ఇది ర్యాలీ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చెప్పండి, మొత్తం మీద వైసీపీ నాయకులు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టాండ్ ద్వారా పోలీసులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సరే, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వైసీపీ చేపట్టిన నిరసనలు అనేక ప్రాంతాల్లో కూడా అటు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీలను కూడా తాడేపల్లిగూడెంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా కూడా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని, అలాగే ఈ అక్రమాలకు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. అయితే ర్యాలీ ప్రారంభమైన కాసేపటికే పోలీసులు అడ్డుకొని, అటు పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దే భారీగా మోహరించి వారిని ముందుకు వెళ్లకుండా కూడా అడ్డుకోవడం, నిలువరించడం అయితే జరిగింది. దీంతో పోలీసులకు, వైసీపీ నాయకులకు, ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడుకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. వారందరూ కూడా బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో నడుచుకుంటూ కూడా పాదయాత్రగా వెళ్లి ఈ ర్యాలీ కొనసాగిస్తూ కూడా తక్షణమే నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ భార్గవ్.